మొన్న ఒక పెద్ద మంత్రులనే పెద్ద మంత్రి, ఒక పెద్ద మంత్రికి అత్యంత దగ్గరి అధికారి జెన్కోలో అంటే విద్యుత్ రంగంలో ఒక ఆయన మీద ఏసీబీ రైట్స్ జరిగినాయి. ఆ ఎగ్జాంపుల్ చెప్పినట్టు క్లియర్గా ఆయనకి ఎట్లా జరిగినాయి ఏసీబీ రైట్స్, ఏ రకంగా జరిగినాయి. ఆయన వెనకాల ఉన్నది ఎవరు? పలానా వట్టి మంత్రి గారు. ఆ వట్టి మంత్రి గారు ఉన్నా కానీ మేము దాన్ని ఫసక్ చేసేసినాం. చూసినావు కదా ఏమైందో. నువ్వు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం మీద అది రేవంత్ రెడ్డి గారికి నెగిటివ్ అయ్యేటువంటి విధంగా ఇట్లా ట్వీట్లు పెడతావా నువ్వు అని చెప్పేసి ఆ అధికారి ఫోన్ చేసి బెదిరించిండంట. ఇక సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా తాగేసాడని ఒక ట్వీటు, ఇక రాహుల్ రామకృష్ణ తాగేసిండు ట్వీట్ అని ఒకడు, ఇక ఇది ఇట్లా ఉందని అట్లా ఉందని ఆయన పర్సనల్ విషయాలు అన్నిట్లని కూడా తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేటువంటి ప్రయత్నం చేసిరు. ఇవన్నీ కూడా చేసిరు. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, ఈ బెదిరింపులు అన్నీ ఉన్నాయి. అయితే మొన్న గౌరవనీయ డీజీపీ గారు, గౌరవనీయ పోలీస్ కమిషనరు మన ఎవరు ఆయన పేరు సజ్జనార్ గారు, వీళ్ళు మీడియా ముందుకు అధికారం ఏమంటుందని దాంట్లో పగ్గాలు చేత పట్టిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కుర్చీలో కూర్చున్నాక ఏర్పాటు చేసి సజ్జనార్ గారు అవే సూక్తులు చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు రాస్తే, ఫేక్ విషయాలు చెప్తే, లేకపోతే ఇంకేదో చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పేసి. అలాగే డీజీపీ గారు కూడా అలాగనే చెప్పారు. వీళ్ళు రాష్ట్రానికి పోలీస్ అధికారులా లేకపోతే సోషల్ మీడియాకి పోలీస్ అధికారులా నాకు అర్థం కాల. ప్రెస్ మీట్లు విన్నాక ఇద్దరి ప్రెస్ మీట్లు కూడా కంప్లీట్ గా సజ్జనార్ గారిది, అలాగే గౌరవ డీజీపీ గారిది, పోలీస్ కమిషనర్ గారిది, వీళ్ళు సోషల్ మీడియాకు డీజీపీ లెక్క ఈయన, సోషల్ మీడియాకు పోలీస్ కమిషనర్ లెక్క సజ్జనారు. వీళ్ళిద్దరు వ్యవహారం నాకు గట్టనే అనిపించింది. మీరు ఈ రాష్ట్రానికి సార్ పోలీస్ ఆఫీసర్లు, సోషల్ మీడియాకి కాదు. సోషల్ మీడియాకి రేవంత్ రెడ్డి భయపడి, మీరు భయపడి రౌడీ షీట్లు తెస్తాము, ఇవి చేస్తామని ఆల్రెడీ జీవోలు జారీ చేసి, ఆల్రెడీ ఇవన్నీ గైడ్లైన్స్ జారీ చేసి ఇంత భయపెడతా ఉన్నారే. మరి మీడియాకు మీరు డీజీపీ అనేటువంటి పొజిషను సోషల్ మీడియా కోసమే మీరు డీజీపీనా లేకపోతే సోషల్ మీడియాకే డీజీపీనా? ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంతా ఈ మొత్తానికి మీరు డీజీపీనా? అర్థమైతే అసలు వాళ్ళ ప్రెస్ మీట్లు చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒక కక్షపూరితంగా లోపల ఏదో పెట్టుకొని ఒక్కనొక్కని రేప నుంచి ఆడుకుంటాం చూడు చెడుగుడు అన్నట్టుగా వీళ్ళకి ఏదో బ్రహ్మాస్త్రాలు, బ్రహ్మోస అట్లాంటివి పెద్ద పెద్ద బలాలు వచ్చేసినట్టుగా దాని మీద కూర్చొని ఇంకొక్కనొక్కని ఏం చేస్తాం, వానింటి మీద బాంబులు వేస్తాం, వీనింటి మీద బాంబులు వేస్తాం అన్నట్టుగా ఎగురుతారు. చూసినావా? నాకైతే సేమ్ అట్లనే అనిపించింది. సజ్జనార్ గారు ప్రెస్ మీట్ చూసినా కానీ, అలాగే మన గౌరవ డీజీపీ ఆయన ప్రెస్ మీట్ చూసినా కానీ, మన దాకా ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండే, దానికి దీనికి పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఆయన డీజీపీ అయ్యారు. ఎవరి కోసం డీజీపీ అయ్యారు, ఎందుకోసం డీజీపీ అయ్యారు? చాలా మంచిగా చేయాలని, తెలంగాణ సమాజంలో డీజీపీ అనేటువంటి ఒక పదవికి ఒక వన్యదేవాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ మీరు మాట్లాడిన విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరైనా రేవంత్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడినా, ఎవరైనా ప్రభుత్వం గురించి నెగిటివ్గా మాట్లాడినా మేము కాపలా ఉంటాము అన్నట్టుగా అనిపించింది. మీరు ఉండాల్సింది రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాపలా కాదండి. కాదు, తెలంగాణ ప్రజలకు మీరు కాపలాగా ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి రోజు ఒక గుంటనో రోజు ఒక అర్రనో అమ్మేసి మీకు జీతం ఇస్తాడు ఆయన. మేము కట్టేటువంటి పనులతోటి మీకు జీతాలు వస్తున్నాయి. మీరు ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. మీరు భయపెట్టించేసి ఎవడైనా మాట్లాడుతూ ఉంటే ఇంకేముంది సార్? అన్ని మూసేసారు కదా, అందరినీ మూసేసిరు, అన్ని మూసేసారు కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మీ గుప్పెట్లోనే ఉండే. ఏ ఛానల్ పేరో చెప్పండి, ఒక్క ఛానల్ అన్నా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉందా? మొన్నటి దాకా యూరియా కొరత, రైతులు గోసపడ్డారు, ఒక్క ఛానల్ అన్న చూపించిందా మెయిన్ స్ట్రీమ్ మీడియా? యూట్యూబ్ ఛానల్లో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, ఒక 4-5 ఛానల్ ఉంటాయి అంతే, 4-5, ఇంతకంటే ఎక్కువ ఏముండవు. ఆ 4-5 ఛానళ్లను మూసేసే ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండరు. శివధరెడ్డి గారు ఎన్ని చేసిరు? మన ఆఫీసు సీజ్ అయ్యే కా నుంచి
కేసుల కానుంచి మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది మొత్తం వ్యవహారం అంతా కూడా. గౌరవ డీజీపీ గారు గతంలో ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరిగింది. మన ఆఫీస్ సీజ్ కానీ 7 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది, అదే 7-7:30కు 7 గంటలకు కంప్లైంట్ వస్తుంది, 7-7:15కు ఎఫ్ఐఆర్ అవుతుంది, 8 గంటలకు పోలీసు వాళ్ళు మన ఆఫీస్ దగ్గరకు వస్తారు, కొత్తగా 8:30కు మొత్తం ఆఫీస్ సీజ్ చేసి తీసుకుపోతారు. ఇది వీళ్ళ పోలీసింగ్ విధానం. పోలీసింగ్ విధానం ఇట్లా ఉంటుంది. మీ కన్సర్న్లోనే జరిగినాయి అన్ని. ఇంకా ప్రశ్నించేటోడు ఎవడున్నాడు? ఆడనేటో 2-3 ఉన్నారు. ఆ 2-3 కూడా మీరు రకరకాలుగా లూప్ హోల్స్ వెతుకుతా ఉన్న సంగతి మనకు కూడా తెలుసు. మీరు కంప్లీట్ గా రేవంత్ రెడ్డికి ప్రొటెక్షన్ లెక్క వచ్చారు మీరు, అంతే. అందుకే నియామక పత్రాలు 6 నుంచి తీసుకున్నారు మీరు పోయి. ఒక డీజీపీ గారు ముఖ్యమంత్రి నుంచి నియామక పత్రం తీసుకుంటారా అండి? సజ్జనార్ గారిగా సిపి కాగానే మొత్తము ఇక సోషల్ మీడియా గురించే మాట్లాడుతూ ఉన్నారు. వారు చాలా ఉన్నాయి మీరు చేయాల్సినవి. డీజీపీ గారు, అలాగే సజ్జనార్ గారు, సిపి గారు, మీరు అందరూ ఫస్ట్ 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ మన చర్లపల్లిలో దొరికినాయి. ఆ 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఎవరు తయారు చేసింది, దాని వెనుక ఉన్నదో ఎవరు, దాని కథ ఏందో తేల్చండి. ఫస్ట్ రాకాసు లెక్క పడతా ఉన్నారు మన పోలీసులు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సిగ్నల్ దగ్గర. అన్ని ఉన్నా, లైసెన్సులు ఉన్నా, అన్ని చక్కగా ఉన్నా కానీ గంటల నిలబడి ఆగం చేస్తా ఉన్నారు. దాని గురించి ఆలోచించండి. వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక వచ్చేసిన మేము, మాకు రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చారు కాబట్టి మేము ఆయన మన్నల కోసం దానికోసం చేయదామని ప్రయత్నం. ఈ రాహుల్ రామకృష్ణ అంటే ఆయన ట్వీట్ ఎందుకు డిలీట్ చేసిండు? ఎవరు బెదిరిస్తే డిలీట్ చేసి చెప్తారా? మీరు చెప్తారా అండి? ఎవరు బెదిరిస్తే డిలీట్ చేసిండు? ఆయన అభిప్రాయం అది. ఆ పోలీస్ అధికారి ఎవరు? ఆయన్ని బెదిరించిన పోలీస్ అధికారి ఎవరు? నాకు అన్ను అనుమానాలు. మీరు ఇంకొక విషయం చెప్తా ఉన్నా, గౌరవ డీజీపీ గారికి, గౌరవ సిపి సజ్జనార్ గారికి, మీరు అణచివే ప్రయత్నం చేస్తే అది ఇంకా ఎక్కువ రెచ్చిపోతుందండి. ఎవరైనా సరే మీరు సోషల్ మీడియాని టార్గెట్ పెట్టుకొని, సోషల్ మీడియాలో కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇక వీళ్ళని దొక్కుతాం, ఇక వాళ్ళని దొక్కుతాం, ఈ కేసులలో బుక్ చేస్తాం, ఆ కేసులలో బుక్ చేస్తాం అనే ప్రయత్నాలు చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మోడీనే, ఈ దేశ ప్రధాని మోడీ, అమిత్ షానే సోషల్ మీడియాని ఏం చేయలేక చేతులు ఎత్తేసి 303 కాడ ఎగిరి పడ్డటువంటి వాళ్ళు సొంతంగా మెజారిటీ రానటువంటి పరిస్థితి వచ్చింది. సో రేవంత్ రెడ్డి పదవి ఇంకా 3 సంవత్సరాలు, 3 ఇయర్స్. మన శివధర్ రెడ్డి గారు డీజీపీ గారు మాట్లాడుతూ అదేదో అక్కడ ఉన్న ఆయన ఒక ఆయన పోలీస్ ఆఫీసరా, జర్నలిస్టా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్త తెలియదు నాకు. మీరు ప్రెస్ మీట్ లో ఆయన ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఆయన ప్రశ్న అడిగినట్టు లేదు, నువ్వు ఇది చెప్తావా చెప్పవా అన్నట్టుగా అడిగిండు. ఆయన మేబీ కాంగ్రెస్ కార్యకర్త అయి ఉంటాడు, మేబీ జర్నలిస్ట్ అయినా కూడా జర్నలిస్టులలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త అయి ఉంటాడు. ఆయన ఏదో ప్రతిపక్ష పోలు పింక్ బుక్ తెస్తా అంటున్నారు, ఆ పింక్ బుక్ లో అధికారుల పేర్లు రాస్తా అంటున్నారు, దానికి మీరు ఏమంటారు, కఠిన చర్యలు ఉంటాయా, కఠిన చర్యలు తీసుకుంటారా మీరు అని చెప్పేసి ఆయన అడిగిండు. అడిగితే దానికి శివధర్ రెడ్డి గారు, గౌరవ డీజీపీ గారు ఏమంటారు, మాకు ఏ బుక్కులు లేవు, మాకు మా పోలీస్ బుక్ ఒకటే ఉన్నది అని చెప్పేసి. మరి ఈ పోలీస్ బుక్ రేవంత్ రెడ్డి గారు, మిస్టర్ డీజీపీ మహేందర్ రెడ్డి నువ్వు బ్రోతర్ హౌస్ నడుపుకో, డీజీపీ కాదు అని చెప్పేసి మాట్లాడినప్పుడు పనిచేయలేదా సార్? ఇది పనిచేయలేదా? ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీలను, ఇంటెలిజెన్స్ చీఫ్లను వీళ్ళందరినీ పేర్లు పెట్టి దూషించినప్పుడు ఈ పోలీస్ బుక్ ఇవన్నీ పనిచేయలేదా సార్? అప్పుడు పనిచేయలేదా? గత ప్రభుత్వంలో ప్రభుత్వ రహస్యాలను చేరవేసినటువంటి వాళ్ళని పట్టుకోవడానికి ఈ పోలీస్ బుక్లను పనిచేయలేదా సార్? ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, సమయం వస్తుంది, మాట్లాడదాం. భయపెడితే భయపడతాడు. తెలంగాణలో ఎవడు లేడు అసలు. తెలంగాణ మొత్తంలో మీరు వేయండి, ఉమ్మడి రాష్ట్రంలోనే మీకంటే ఎక్కువ కఠినంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులకే ఈ గడ్డ తలొగ్గలేదు. దాని ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిమిత్త మాత్రులు మాత్రమే, కేవలం 5 సంవత్సరాల ఉద్యోగి, 5 సంవత్సరాల తెలంగాణ జీతగాడు రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఈ 5 సంవత్సరాలు అయిపోతే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లల్లో మీరు ఎన్ని చేసినా ఏమైనా తెలంగాణ సమాజం తర్వాత మీకు పనిష్మెంట్ తప్పకుండా ఇస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ముందు తెలుసండి, రాహుల్ రామకృష్ణ ట్వీట్ని డిలీట్ చేయించింది ఎవరు?
ఆయన ట్వీట్ లో ఉన్న తప్పేంటిది? ఎందుకు దీని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? సోషల్ మీడియా ఎందుకు ఇట్లా వణికిపోయింది? దేనికోసం వణికిపోయింది? చెప్పండి సమాధానం.